అందరికీ నమస్కారం అండి. నేను మీ జగదీష్ టెంకాయల. రేపటి నుంచి తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. దానికి జనసేన పార్టీ సర్వం పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. అయితే 350 పైచిలుకు స్థానాల్లో జనసేన పార్టీ అభ్యర్థులు వార్డు నంబర్లుగా నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తానని చెప్పిన బిజీ షెడ్యూల్స్ కారణంగా పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి రాలేకపోయారు. అయితే సినీ నటుడు తనీష్ గారు ఆ ప్రచారాన్ని ఆయన భుజాల మీద వేసుకొని ప్రచారం చేశారు అభ్యర్థుల కోసం. అండ్ ఇంకా కార్యకర్తలకి, క్యాడర్కి, నాయకులకి పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు కార్యాచరణ గురించి దిశానిర్దేశాన్ని చేయడం జరిగింది. అత్యధిక వార్డుల్లో జనసేన పార్టీ గెలిచి మరొక్కసారి తెలంగాణలో పార్టీ సత్తా చూపించాలని క్యాడర్ ఉర్రోతలు ఊగుతున్నారు. దీనికి నిదర్శనం పోయినసారి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక పంచాయతీలు కొట్టడమే. అలాగే బీజేపీ మద్దతు ఎలానో ఉంటుంది కాబట్టి బీజేపీ, జనసేన కలిపి అత్యధికమైన స్థానాల్లో అభ్యర్థుల్ని గెలిపించాలనేసి పవన్ కళ్యాణ్ గారు అలాగే బీజేపీ క్యాడర్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. చూద్దాం రేపటి నుంచి జరుగుతున్న ఎన్నికల్లో జనసేన పార్టీ ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో. జై హింద్, జై జనసేన.